సందర్భం. సో మా వేములవాడ పట్టణంలో ఈ 2015 నుంచి ఆగిపోయిన ఈ మేజర్ బ్రిడ్జ్ పని కూడా ఈరోజు మన విప్ గారు చొరవతో, మన డిఈ గారు, ఈ గారు, మరి కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ చొరవతో ఈరోజు మొదలు పెడుతున్నారు. సో దీనికోసం నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీకు చాలా కష్టపడి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ తీసుకొచ్చి అట్లా చేశారు. అదేవిధంగా నేను మా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు కూడా వెంటనే ఒక 2 months టైం లోపే అది మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేశారు. ఒక 10 years నుంచి పెండింగ్ ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేశారు. దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ. 10 సంవత్సరాలుగా పడవబడ్డటువంటి బ్రిడ్జి నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకు పోయే క్రమంలో బాగా గుర్తు 2015వ సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని కాంపు చేసి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైన మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ 3వ వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప, రంగురంగుల ఫోటోలలోనే ఈ 3వ బ్రిడ్జి మీద కార్లు రైమని వేల దేవస్థానానికి వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో 3వ బ్రిడ్జి లేదని కండ్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి మరిపల్లి ప్రాజెక్టు పనులు మనం ప్రారంభం చేసినట్టుగానే, కలిగొండ సూర్య ప్రాజెక్టు పనిచేసినట్టుగానే, లచ్చపేట రిజర్వాయర్కు వెళ్ళే కాలువల పనులు అంటే 10 ఏళ్లలో పడవ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదిరి చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ఈరోజు మోత్కురావుపేట చందుతు రోడ్డు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకటొకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి అనేక నిధులు మనం తీసుకొని వచ్చి 3 మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్, శ్రీధర్బాబు గారు కూడా వచ్చిండ్రు. 8 మంది మంత్రుల సమక్షంలో మన వేరే ఆలయ అభివృద్ధి కోసం కూడా 47 కోట్లతో రోడ్డు వెడలకు సంబంధించి అంశం కానీ, అన్నసత్రానికి సంబంధించి 35 కోట్లతో భూమి పూజ కార్యక్రమాలు కానీ, ఆలయ ప్రాకారాన్ని విస్తరించడానికి ఆ ప్రభుత్వాల ఆడంబరాలకు అయింది. మనం ఈరోజు భగవంతుడికి అనుసంధానం చేసేటువంటి దేవాలయాన్ని విస్తరణ చేయాలని చెప్పండి. వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంచుమించు ఆ రోజు 700 పైచిలుకు కోట్లతోటి మనం భూమి పూజ చేసుకున్న క్రమంలో ఇక్కడ కూడా మనం చేసుకున్నటువంటి సందర్భాన్ని